సరేలే బావా, మా అక్కకి తెలియకుండా ఇంకో వీడియో చేద్దాం. మళ్ళీ వీడియోనా? నీకు నమస్కారం తల్లే, నన్ను వదిలే. వస్తున్నావా లోపలికి? నెక్స్ట్ డే నేను ఏం అంటలేదు కదా, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు మాధవి. అవును చేస్తాను. అయితే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? సచ్చినావు నా చేతులు రోజు నువ్వు. ఏం చేస్తున్నా? బట్టలు మడతేస్తున్నాను. అది గోడకేసి మడతేస్తే ఇంకా నీట్గా వస్తాయని మడతేస్తున్నాను. వావ్, వాసన ఎంత బాగుందో. ఆగు, బజార్కి వెళ్ళి కాయగూరలు తీసుకునిరా. అలాగేలే. ఒక నిమిషం ఆగు. కాయగూరలు తీసుకుని డైరెక్ట్గా ఇంటికే రావాలి. మధ్యలో వీడియో తీసావా? తెలుసు కదా. పెళ్ళం చెప్తే వినాలి, మహారాజల్లే బతకాలి. సిగ్గుంది అసలు. ఏంటి ఎంత మాట అన్నాడు? ఏంటి బెల్లం చెప్తే వినాలా? అసలు నువ్వు మొగడువేనా? ఒరే, అసలు నీకు పెళ్ళయిందా? అవలేదు. నీ అబ్బా పెళ్ళే చేసుకోలేదు, నువ్వు పిల్లల గురించి మాట్లాడతావరా? మగాళ్ళ బాధ గురించి నీకేం తెలుసురా? పెళ్లి చేసుకొని చూడు, మగాడమన్న సంగతే మర్చిపోతావు. అజ్జి బాబాయ్, ఈ ఎండ ఏంటి ఇంత దారుణం కాస్తుంది? ఎక్కడైనా కూర్చుందామంటే చెట్టు నీడ కూడా లేదు. అయినా తప్పు మన దాంట్లో పెట్టుకొని ఎండనని ఏం ప్రయోజనం? చెట్లు నరక్కండ్రా అంటే ఎవడని వింటాడా? ఎవడో వినరు. ఇప్పుడు ఎండని బాధపడతాం. ప్లీజ్ ఇక మీదటని చెట్లు నరక్కండి అబ్బా. వీలైతే మన చెట్లు నాటుకొని మన ప్రకృతిని మనం కాపాడుకుందాం ప్లీజ్. అది ఈ లొకేషన్ ఓకేనా? లొకేషన్ సూపరే. రా అయితే వీడియో తొందరగా చేసేద్దాం. మరి వీడియో తీసేదానికి ఎవరు లేరు కదే. ఓ అవును కదా, ఇప్పుడు ఎలాగే? నేను అదే ఆలోచిస్తున్నానే. అక్కడ ఒక అతను వెళ్తున్నాడే, ఆయన్ని వీడియో తీయమని చెప్దామా? సరే. ఏంటమ్మా? మమ్మల్ని ఒక వీడియో తీయనా? వీడియోనా? అయ్యి బాబోయ్, నన్ను వదిలేండి అమ్మా, నేను తీయలేను. అన్నా అన్నా అన్నా, ఇక్కడ వీడియో తీయడానికి ఎవ్వరు లేరన్నా. ఒక్క వీడియో తీసి పెట్టన్నా ప్లీజ్ అన్నా. అయ్యో, మీ ఇద్దరు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారమ్మా. సరే రండి, తీస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. రెడీ అమ్మా? రెడీ అన్నయ్య. సరే రెడీ. 1 2. ఎవరక్క నువ్వు? అమ్మా, కొద్దిగా తప్పించుకోండి రా బాబు, లేకుండా చంపేసి ఉంటుంది. ఇంక స్టార్ట్ చెయ్యి. 5 minutes later. అనవసరంగా మా ఆయన కొట్టాను పాపం. కనీసం అన్నం తీసుకెళ్ళైనా పెడతాను. ఏమండి, అన్నం తినండి. ఎందుకండి అలా అలిగిపోతారు? నేను చెప్పిన మాట వినలేదని ఏదో కోపంలో ఒక దెబ్బ కొట్టాను, దానికి అలిగిపోతే ఎలాగండి? ఒక ముద్ద తినండి. నన్ను ఇన్ని దెబ్బలు కొట్టేసి చిన్న దెబ్బ అని అంటావే? చిన్న దెబ్బకి అలిగిపోతే ఎలాగండి? ప్లీజ్ అండి, ఒక ముద్ద తినండి. ఏంటి ఇవి చిన్న దెబ్బలా? కుక్కను కొట్టినట్టు కొట్టి ఇప్పుడు అన్నం పెడుతున్నావు కదే. నన్ను ఇంత దారుణంగా కొట్టేసింది, దీని ఏదో ఒక రంగు చంపేయాల. ఎలా చంపాలి? వామ్మో, అది ఊహించుకోవడానికి భయంకరంగా ఉందిరా సామె. ఇలా కాదు, ఇంకేదైనా సున్నితంగా చంపేసేలా ప్లాన్ వేసుకోవాలి.
ఇదైతే వర్కౌట్ అవుతుంది. The next day. చాక్ ఎక్కడ పెట్టాను? థ్యాంక్స్ అండి. మీరు ఎంత మంచివారండి. నేనంటే మీకు ఎంత ప్రేమ అండి. ఛే, ఇది ఏదో ఒక రకంగా తప్పించుకుంటుంది. ఈ టైంలో మా అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి? హలో అమ్మా. హలో మాధవి, చెప్పమ్మా. మన ఊర్లో గంగమ్మ తల్లి జాతర జరుగుతుంది. నువ్వు అల్లుడు పిల్లలు తప్పకుండా రండమ్మా. అలాగేనమ్మా, ఆయనకు కూడా ఒక మాట చెప్తానమ్మా. అబ్బా, ఛే, ఏం చేసినా తప్పించుకుంటుంది. ఏం చేయాలో తెలియట్లేదే. ఏమండి, కొంప తీసి వేసిందా ఏంటి? మా అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది, మనల్ని జాతర రమ్మంటుంది. అలాగే మా చెల్లి వాళ్ళు కూడా వస్తారంట. ఏం మాట్లాడరేంటండి? జాతరకి నేను ఎందుకు లేవే, నువ్వు శాలిని వెళ్ళరండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. మనందరిని రమ్మంటుంది, ఖచ్చితంగా వెళ్ళాలి. అవునా? సరేలే, ఇంతకు ఎప్పుడు వెళ్ళాలి? రేపే వెళ్ళాలి. ఓహో, రేపేనా? సరే సరే సరే, నేను బజార్కి వెళ్ళొస్తాను, నాకు పని ఉన్నది. ఏం చాలి, మీ నాన్న ఇంకా రాలేదు, టైం అయిపోతుంది. అడిగో వస్తున్నాడు. ఏంటి మీ నాన్న ఊరాను కానీ గెటప్పే మార్చేశాడు? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అవునమ్మా. ఏంటి ఇంత లేటు? అంటే ఊరన్నావు కదా, అందుకని. టైం అయిపోతుంది, పదా. పదండి పదండి. డాడీ ఇదేం స్టేషన్ డాడీ? ఇది రాజమండ్రి అమ్మా. నెక్స్ట్ వచ్చేది గోదావరి అమ్మా. గోదావరిలో కాయిన్ వేసి నీ మనసులో కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి. అవునా? అమ్మ గంగమ్మ తల్లి, చాలా సంవత్సరాల తర్వాత మా అత్తలూరికి వెళ్తున్నాను. అక్కడ మా ఆవిడ మా మరదల ముందు నన్ను కొట్టుకుంటూ నువ్వే కాపాడాలమ్మ తల్లి. ఉంటానమ్మా. అయిపోయింది, నా బతికే అయిపోయింది.